బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు నటి ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దుండగుల దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అక్కడి వరకు బాగానే ఉన్న తన వజ్రపు ఉంగరం, రోలెక్స్ వాచీలను చూపిస్తూ మాట్లాడటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన ఊర్వశి సైఫ్ కు క్షమాపణలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు షేర్ చేసింది. సైఫ్ గురించి మాట్లాడే సమయంలో తాను ప్రవర్తించిన తీరుకు ఊర్వశి విచారం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూ సమయంలో సైఫ్ పై జరిగిన దాడి తీవ్రత తనకు తెలియదని పేర్కొంది. కొన్ని రోజుల నుంచి తాను డాకు మహారాజా సినిమా విజయోత్సవంలో ఉన్నానని వివరించింది. దీంతో ఆ సినిమా వల్ల తనకు వచ్చిన బహుమతుల గురించి వివరించి మాట్లాడానని, ఈ విషయంలో సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. దాడి తీవ్రత తెలిసాక చాలా బాధపడ్డానని పేర్కొంది. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా వ్యవహరించారని ప్రశంసించింది. మీపై గౌరవం మరింత పెరిగిందని పేర్కొంది. ఊర్వశి ఇంతకీ ఏమంది? ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాకు మహారాజా సినిమా విజయోత్సవం తరువాత తనకు ఎంతో మంది బహుమతులు పంపించారని తెలిపింది. సైఫ్ పై దాడి దురదృష్టకరమని, తాను నటించిన డాకు మహారాజా సినిమా సూపర్ హిట్ గా నిలిచిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ మూవీ 150 కోట్ల వసూళ్లకు సాధించిందని తెలిపింది. మూవీ విజయం సాధించడంతో అమ్మ తనకు వజ్రపు ఉంగరము ఇస్తే నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారని ఆనందంగా చెప్పుకొచ్చింది. అయితే వీటన్నిటిని ధరించి బహిరంగంగా బయటకు వెళ్లలేనని, ఎందుకంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారన్న భయం ఉంటుందని చెప్పుకొచ్చింది. సైఫ్ పై దాడికి తన బహుమతులకు ముడిపెట్టి మాట్లాడటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణలు చెప్తూ తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.